Nagashinu garu, first of all, I congratulate you for one fantastic phenomena that you brought back a legend like Sangeetam Srinivasaravu into action. వైజయంతిలో చెయ్యాలని జరిగిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదప్పుడు, బట్ యూ మేడ్ ఇట్, యూ మెటీరియలైజ్డ్ ఇట్. ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు మ్యూజిక్ ఈజ్ బీయింగ్ హెర్డ్ యాజ్ ఎ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటండి ఇది? అంటే మ్యూజిక్ కల్చర్కి సంబంధించిందా, లేకపోతే మ్యూజిక్తో కమ్యూనికేషనా, లేకపోతే మ్యూజిక్ ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఏంటి? వాట్ ఈస్ దట్ పార్ట్ ప్లేడ్ బై మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్? అది చెప్పాను కదండి, ఊర్లో ఒక శాపం వస్తుంది. ఆ శాపం వల్ల అందరి మాటలు పాటలు అవుతాయి. ఇప్పుడు మీరు అందరు నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఆ క్వశ్చన్స్ పాటల్లో అడిగితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేసిన, ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాటలాగా అడగండి నన్ను, నేను పాటలాగా ఆన్సర్ చేస్తాను. అదే సినిమా అనమాట. అంటే ఎన్ని పాటలు ఉంటాయండి మొత్తం? పాటలు కాదు కదండి, ఇది మాటలే పాటల్లాగా చూపిస్తూ ఉంటారు. కానీ అదే దట్స్ వాట్, ఇది మాటలే అనమాట. ఇప్పుడు పాటలు అంటే ఇప్పుడు మన సినిమాల్లో ఒక 3 సీన్ల తర్వాత ఒక పాట వస్తుంది కదండి, సో అది పాటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాన్ స్టాప్ ఒక రాగంలోనే మాట్లాడుతూ ఉంటే అది పాటలాగా అనిపించదు. ఇప్పుడు నేను సినిమా చూశాను, సో ఆబ్వియస్లీ చూసి ప్రాసెస్లో ఉన్నాం కదా, సో ఒక 10 minutes ఆర్ వాట్ ఎవర్ ఆఫ్టర్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ పాటలు జరుగుతున్నాయని మర్చిపోతాం అనమాట. మనం రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి వెళ్తే సడన్లీ ఒక 3 సీన్ల తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అయిన ఒక అవేర్నెస్ ఉంటుంది మనకి. ఇక్కడ అవేర్నెస్ ఉండదు, ఇది జస్ట్ అలా వెళ్తూనే ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఐ థింక్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 30-40 years బ్యాక్ పుష్పక్ గురించి ఎవరన్నా ఇంటర్వ్యూలో అడుగుంటే, ఇప్పుడు మూకీ సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అసలు మాటలే ఉండవా, ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అని అంటే, ఐ డోంట్ నో, సంగీతం సార్ డెఫినెట్లీ ఏదో మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళేమో. సో సేమ్ థింగ్ హియర్ అండి. ఇట్స్ ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్, ఇట్స్ అ ఫ్యాంటసీ కామెడీ ఇన్ అ వే. మ్యూజికల్ కూడా అనకూడదు అనుకుంటా, బికాజ్ ఇట్స్ ఫ్యాంటసీ కామెడీ అండి. ఇట్స్ ఫన్. క్రియేటివ్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది సార్? ఏంటి వినిపించలేదు నెక్స్ట్ క్వశ్చన్? సంగీతం గారు సార్, సంగీతం గారు ఈ కథని కమల్ హాసన్ గారి గురించి రాసుకున్నారు, కానీ కమల్ హాసన్ సార్ చెప్పారు ఎప్పుడు, ఆయన గురించి రాసుకున్నారని అనుకోలేదు. ఓకే ఓకే, ఆయన కూడా పార్ట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించిందా ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో? యా అండి, డెఫినెట్లీ. బట్ ఆయన డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ డిస్కషన్స్ చేశాము, ఇలా అనుకుంటున్నాము, ఇలా చేశామని. దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను, కమల్ సార్ కూర్చొని కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయ్యాయి. బట్ యా, మీ మహానటిలో కానివ్వండి, కలికిలో కానివ్వండి, సంగీతం గారి కాంట్రిబ్యూషన్ ఎంత? అంటే మహానటిలో ఐ థింక్ మహానటి ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసింది అప్పుడే అండి. సావిత్రి గారి గురించి తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేసే టైంలో వెళ్ళి కలిసాను ఆయన్ని. అండ్ నాకు జస్ట్ ఆ ఒక్క మీటింగే సరిపోతుంది అనిపించింది లైఫ్కి. బికాజ్ మాయాబజార్లో పనిచేసిన ఆయన, సావిత్రి గారిని కలిసిన ఆయన, ఆయిత్య 369 తీసిన ఆయన ఒకసారి ఆయన ఇంకా మనలో ఉండి ఆయన సినిమా గురించి మాట్లాడి ఆయనతో నాతో ఒక గంట సేపు స్పెండ్ చేయడమే ఇంకా దట్ ఈస్ ఇనఫ్ అనిపించింది. సో ఆఫ్టర్ హౌ మెనీ ఎవర్ ఇయర్స్ ఇప్పుడు ఆయనతో కలిసి ఒక సినిమా తీయడము, ఆయన విజన్ని లైఫ్కి తీసుకురావడం అనేది ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్. కొంచెం రాగయుక్తంగా పాడుకుంటారా, లేకపోతే మామూలుగా ఈ క్యాజువల్గా వెళ్ళిపోతుండే? అంటే దేవిశ్రీ ప్రసాద్ రాగాలని కూడా యూజ్ చేసి చేయాల్సి వచ్చిందా? అండ్ వాట్ అబౌట్ ద బీజిఎం ఆల్సో, అదే ఏ రకంగా ప్లాన్ చేశారు? అది అంటే ఇప్పుడు ఏదన్నా టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు బిర్యానీ ఎలా ఉందంటే అది చాలా బాగుందంట, కానీ ఆయన టేస్ట్ అనేది తెలీదు. మీరు అది మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము. ఇట్స్ వెరీ యూనిక్ డెఫినెట్లీ. దేవిశ్రీ ప్రసాద్ గారు ఐ ఫీల్ బికాజ్ ఆయనకు తెలుగు తెలుసు, ఆయన చాలా స్పాంటేనియస్, ఆయన డెఫినెట్లీ వన్ మ్యూజికల్ జీనియస్. సో ఆయన ఇలాంటి మూవీకి పార్ట్ అవ్వడం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. తెలుగు తెలిసిన ఆయన, లిరిక్స్ తెలిసిన ఆయన, మాటలు రాయగలిగిన ఆయన, మాటల్ని అడాప్ట్ చేసుకోగలిగిన ఆయన. సో ఎలా ఉంటుందనేది డెఫినెట్లీ మనం చూడాల్సిందే. అండ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి ఆన్ ద స్క్రీన్.